కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సక్సెస్ సాధించాలంటే గత ప్రశ్నాపత్రాల విశ్లేషణ చాలా ముఖ్యం. క్రింది వాటిలో సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రచురించని పుస్తకం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్ వాజ్ నాట్ పబ్లిష్డ్ బై సిగ్మండ్ ఫ్రాయిడ్? మీకు తెలుసు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్, మనో విశ్లేషణవాద పితామహుడు. మానవ ప్రవర్తనను అచేతనం అన్కాన్షియస్ మైండ్లో ఉండేటువంటి గత అనుభవాలు, దమనం చేయబడ్డ వాంఛలు, తీరని కోరికలు, బాల్యంలోని అనుభవాలు, ఇష్టం లేని విషయాలు ఈ అచేతనమైన మనసు పొరలో ఉండి అవి బాహ్య ప్రవర్తనను ప్రభావితం చేస్తాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ భావించాడు. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రచురించిన చాలా గ్రంథాలలో 3 గ్రంథాలు ముఖ్యమైనవి. ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, స్వప్న విశ్లేషణం. అంటే మనకు వచ్చేటువంటి డ్రీమ్స్ అవి బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. కొన్ని మనుషులు, యానిమల్స్, ఆబ్జెక్ట్స్, సింబల్స్ వస్తుంటాయి. ఈ ప్రతి ఒక్క సింబల్కి ఒక అర్థం ఉంటుందని కళలను విశ్లేషణ చేస్తూ ఒక పుస్తకం ప్రచురించాడు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. ఆన్ నార్సిజం. నార్సిస్ అనే ఒక కింగ్ ఉండేవాడు. ఒకరోజు ఒక చెరువులో స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ చెరువులో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. ఆ ప్రతిబింబం చాలా ఆకర్షణీయంగా ఉండడం వల్ల దాన్ని హక్ చేసుకోవాలని చెరువులో మునిగి చనిపోతాడు. సో ఇక్కడ నార్సిస్ అనే కింగ్ తన ఇమేజ్ని తాను ప్రేమించుకున్నాడు. సైకాలజీలో నార్సిజం అంటే సెల్ఫ్ లవ్. ఇది ఒక నార్సిస్ అనేటువంటి ఒక కింగ్ నుంచి వచ్చినటువంటి పదం. సో మోజెస్ అండ్ మోనోథిజం. మీకు తెలుసు జ్యూస్ లీడర్ మోజెస్. ఫ్రాయిడ్ ఈ మోజెస్ అండ్ మోనోథిజం కూడా ప్రచురించాడు. సో ఫ్రాయిడ్ ప్రచురించని పుస్తకం చైల్డ్హుడ్ అండ్ సొసైటీ. సో చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ప్రచురించినది ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్. ఎరిక్ ఎరిక్సన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క శిష్యుడు. అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి ఇడ్లోని లిబిడోకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే మనిషి యొక్క మూర్తిమత్వం కేవలం జంతువాంఛలకు నిలయమైన ఈ లిబిడో ఆధారంగానే రూపుదిద్దదు. అది ఇగో, అహం. నిత్య జీవితంలో 8 దశల్లో వివిధ సాంఘిక పరిస్థితుల్లో అహం సంతృప్తి చెందడం చెందకపోవడం వల్ల పర్సనాలిటీ అనేది ఏర్పడుతుంది అంటాడు ఎరిక్ ఎరిక్సన్. సో ఎరిక్ ఎరిక్సన్ రూపొందించిన పుస్తకమే చైల్డ్హుడ్ అండ్ సొసైటీ. కనుక ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రచురించిన పుస్తకం ఏదంటే చైల్డ్హుడ్ అండ్ సొసైటీ. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ను, షార్ట్స్ను తప్పనిసరిగా వాచ్ చేయండి. సైకాలజీ, పర్స్పెక్టివ్ సినిటికేషన్, పెడగాజీ, ఎడ్యుకేషన్కి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కోసం వెంటనే మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఎమిలీ అకాడమీ మా మొబైల్ యాప్. ఇందులోని క్లాసెస్ని యాక్సెస్ చేసుకొని మంచి నాలెడ్జ్ సాధించి మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.